హాయ్ హలో అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి బొంకూరు గ్రామంలో మనం ఉన్నాం ఇక్కడ. సో ఇక్కడ విద్యార్థుల యొక్క అవస్థలు అన్నీ ఇన్ని కాదు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉంది అని చెప్పడానికి ఈ స్కూల్ ఒక పెద్ద ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులు ఎంతోమంది చదువుకోవాలని తపనతో ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా మరి ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ మరి పట్టించుకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా మాకు ఖచ్చితంగా ఇప్పుడు వేరు సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు, సో వారిని కేటాయించాలని చెప్పి రోడ్డు ఎక్కి ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి ఈ ఏ రకంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినప్పుడు ఆ విద్యార్థుల యొక్క మానసిక వేదన అంతా ఇంత కాదు. పాపం ఇప్పుడు అన్ని సబ్జెక్టులకు అంతమంది ఉపాధ్యాయులు ఉండి చెప్పినప్పటికీ కూడా కొంత టెన్షన్ ఉంటుంది వాళ్ళలో. సో మరి మెయిన్ సబ్జెక్ట్స్కే ఉపాధ్యాయులు లేనప్పుడు వాళ్ళు ఎట్లా చదువుకోవాలి, ముఖ్యంగా 10th క్లాస్ సంబంధించినటువంటి ఆ పిల్లలు పడుతున్నటువంటి వేదన అంతా ఇంత కాదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళకు పర్మనెంట్ టీచర్లు ఏదో ఇట్లా వచ్చి నామకావస్థ వచ్చి 2 మాటలు చెప్పేసి ధర్నా చేసినప్పుడు చెప్పి పోవడం కాదు, పర్మనెంట్ టీచర్లు మాకు కావాలని చెప్పి ఆ పిల్లలు ఈరోజు పట్టుబెడతా ఉన్నారు. ఒకవేళ కనుక కేటాయించకపోతే ఖచ్చితంగా మళ్ళీ మేము తగ్గేదే లేదు, రోడ్డు ఎక్కుతాం మా పాఠశాలకి. ఎందుకంటే ఈసారి 10th అయిపోయినా కూడా మళ్ళీ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా బాధపడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయులను కేటాయించాలనేటువంటి ఒక గట్టి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ ఆవేదనకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు? బి అనిల్ కుమార్. ఎన్నో క్లాస్? 10th క్లాస్. 10th క్లాస్. ఓకే. ఏంటి నువ్వేమన్నా ఏ సబ్జెక్ట్లో నువ్వు మాకు ఈ సబ్జెక్ట్ రావాలి తెలుసుకోవాలనే తపన మీకు ఉంటుంది, కానీ ఆ టీచర్లు లేరని మీరు చెప్తా ఉన్నారు. సో ఏంటి అసలు ఇది ఏ సబ్జెక్ట్లో మీరు? మెయిన్ సబ్జెక్ట్స్ సోషల్, మ్యాథ్స్, బయాలజీ మెయిన్ సబ్జెక్ట్ 3 సార్. ఆ సబ్జెక్ట్లకే టీచర్లు లేరు సార్. స్ట్రెంత్ మాత్రం 274 స్ట్రెంత్ ఉంది. ఓన్లీ 3 మెంబర్స్ టీచర్స్ వాళ్ళే ఉన్నారు సార్. ఓకే. మళ్ళీ వేరే సబ్జెక్టులు వాళ్ళే చెప్తా ఉన్నారా? చెప్తారు సార్, కొన్ని డౌట్స్ ఉంటే అడిగితే చెప్తారు సార్. ఓకే. మిగతాది మీరు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకే. మరి ఎగ్జామ్స్ వస్తే ఖచ్చితంగా భయం అనిపిస్తుంది కదా? చాలా భయం అనిపిస్తుంది సార్ కదా. అందరు టీచర్లోని అన్ని చెప్తేనే కష్టం, ఇంకా మరీ లేని వలన ఇంకా చాలా భయం ఉంటుంది సార్. ఎట్లా పాస్ కావాలా అని దానిపైన. ఇక్కడ ఊర్లో ఎక్కడైనా ట్యూషన్ చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. సో ట్యూషన్లో ఏమన్నా ఇది మరి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారా? చేస్తున్నారు సార్. మేడం అని సోషల్ మేడం వస్తుంది సార్, ఆ మేడం చెప్తుంది సార్, మొన్నటి వరకు చెప్పింది. సో మరి ఇప్పుడు ఏంటి మీ డిమాండ్ ఏంటి అసలు? మీరు ఖచ్చితంగా ఈ స్కూల్కి పర్మనెంట్ టీచర్ వాళ్ళు పంపించాలి 3 సబ్జెక్టులకి. అంటే మీరు ఇప్పుడు 6th నుంచి ఇక్కడ చదువుతున్నావు కదా? 6th నుంచి సంవత్సరం ఇట్లే ఉంది అంటున్నారు కదా? ప్రతి సంవత్సరం ఇట్లనే ఉంది సార్. మరి ఇప్పుడు కూడా ఇట్లనే ఉంది, మరి ఇట్లనే కొనసాగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని గట్టిగా ఏమైనా డిసైడ్ చేసుకోలేదా మీరు గ్రామస్తులంతా? డిసైడ్ చేసుకున్నాం సార్. కలెక్టర్ సార్కి లెటర్ ఇచ్చినాం, కలెక్టర్ ఎంఈఓ సార్కి డిఓ సార్కి ఇచ్చినాం, కానీ ఏం రెస్పాన్సిబుల్ అవుతలేరు. వస్తారంటున్నారు కానీ ఇంతవరకు 3 నెలలు అవుతుంది సార్. ఫస్ట్ టైం ధర్నా చేయడం మీరు ఇంతకు ముందు చేసినారా? అవును సార్, ఫస్ట్ టైం. సో ఇప్పుడు మళ్ళీ పంపకపోతే మళ్ళీ చేస్తారు? మళ్ళీ చేస్తాం, ఇప్పుడే చేస్తాం సార్ కదా. రైట్. ఏంటి అసలు మీకు ఉన్నటువంటి సమస్య ఏంటి? మీకు టీచర్లు ఎంతమంది తక్కువగా ఉన్నారు? మీరు మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? మేము మొత్తము 274 మంది విద్యార్థులము ఉన్నారు. మా స్కూల్లో 4 టీచర్లు మాత్రమే ఉన్నారు. ఇంకా 3 సబ్జెక్టులకు టీచర్లు లేరు. బయాలజీ, మ్యాథ్స్, సోషల్ సబ్జెక్ట్కి అసలు టీచర్సే లేనందువలన మాకు FA1 FA2 ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. ఆ సబ్జెక్ట్స్ మాత్రం జరగలేదు, అసలు సిలబస్సే కాలేదు. మాకు తొందరలో పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, మేము ఎంతో లాస్ అవుతున్నాము. SA1 ఎగ్జామ్స్ కూడా నెక్స్ట్ మంత్ 27 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మాకు టీచర్స్ను తొందరగా పంపిస్తారని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. మరి ఇప్పటివరకు కలెక్టర్ ఏమన్నా అడిగారా మీ స్కూల్ తరఫు నుంచి? మీరు అందరూ విద్యార్థులంతా అందరం అడిగాము, లెటర్ కూడా పంపించాము, కానీ టీచర్స్ మాత్రం మాకు ఇంకా రావడం లేదు. ఓకే. చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే. బి బరణిలో ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. మాకున్న సమస్య అంటే మాకు టీచర్స్ ఉండడం లేదు. అసలుకి 4 సబ్జెక్ట్స్ ఇప్పటి వరకు జరుగుతున్నాయి కానీ 3 సబ్జెక్ట్స్ అసలు జరగడం లేదు. మేము ఎంతగానో కలెక్టర్ గారికి పంపించినా కానీ కలెక్టర్ గారు రెస్పాన్స్ అవ్వడం లేదు. ఎంఈఓ సార్ వస్తాడు కానీ క్వశ్చన్స్ అవి అని చెప్పిపోతాడు, సబ్జెక్ట్స్ గురించి అడిగితే వస్తారు అని చెప్తాడు కానీ అసలు రెస్పాన్స్ ఇవ్వడం లేదు, రావడం లేదు. టీచర్స్ వాళ్ళు 3 months అయిపోయినాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ టీచింగ్ బాగుందా? బాగుంది సార్ ఇప్పుడు వరకు చెప్పేవాళ్ళు. ఓకే. కానీ మిగతా సబ్జెక్టులు లేకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ఓకే.
సో మరి మీ దీనికోసం ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదని మీరు రోడ్ ఎక్కారు చివరికి? ఎస్ సార్, పేరెంట్స్ మేము పేరెంట్స్ వాళ్ళు వచ్చి తొలుకొని వెళ్ళారు, మేము వెళ్ళాం సార్ అంతే. ఓకే, మరి ఏమన్నా ఇప్పుడు స్కూల్లో టీచర్ లేరు కదా, ఎవరు లేరు కదా, స్కూల్కి ఎందుకు రా బాబు ఇంట్లో పని చేయండి అని ఏమైనా ఇంట్లో ప్రెజర్ ఉందా? ఏం లేదు సార్, టీచర్స్ సార్ వాళ్ళు మా డాడీ వాళ్ళు కానీ సిఎన్టీకి వస్తలేరు అని సబ్జెక్ట్స్ గురించి అంటున్నారు సార్. ఓకే, మీరు స్కూల్కి వస్తున్నారు కానీ చెప్పేవాళ్ళు లేరు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి స్టార్టింగ్. S7 ఎగ్జామ్స్ 23 నుంచి స్టార్ట్ సార్, అక్టోబర్. ఓకే, మేము ఇంక ఇప్పుడు రాయాలంటే ఒక లెసన్ స్టార్ట్ అవ్వలేదు, మ్యాథ్స్, సోషల్, బయాలజీ. ఇప్పుడు ఏం రావాలి సార్ ఇంతకీ S7 ఎగ్జామ్స్లో? ఓకే, సో మీరు టీచర్స్ కావాలని కోరుకుంటున్నాం. ఓకే, నీ పేరు ఏం పేరమ్మా? ఎం రత్నకుమార్ సార్. క్లాస్? 10th క్లాస్ సార్. ఏంటి సమస్య ఏంటి మీకు అసలు? మా స్కూల్కి టీచర్స్ రావడం లేదు సార్. 274 మందికి 3 టీచర్లే ఉన్నారు సార్. స్టూడెంట్స్ 274. ఓకే, ఏ సబ్జెక్ట్ లేరా? మ్యాథ్స్, బయాలజీ, సోషల్ సార్. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా అవి. అవును సార్, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్కే టీచర్స్ లేరు సార్. ఇప్పటివరకు 3 నెలలు అయింది, మ్యాథ్స్ ఒక్క లెసన్ కూడా అయ్యలేదు సార్. సో మరి ఎవరు పట్టించుకోవట్లే? ఎంఈఓ వాళ్ళు ఎవరైనా కలెక్టర్లు ఎవరైనా దృష్టికి తీసుకుపోయినారా మీరు? మా స్కూల్కి వస్తారు కానీ చెప్పినా కూడా వస్తారు అంటారు కానీ ఇంతవరకు రాలేదు సార్ టీచర్స్. ఎవరు రాలేదు, సో మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే ఈ ఇయర్ అయినా లేకపోతే అంతకుముందు నుంచి కూడా ఉందా? ప్రతి ఇయర్ అలాగే ఉంది సార్. ప్రతి ఇయర్ అంతే. నువ్వు ఎప్పటి నుంచి చదువుతున్నావు ఇక్కడ? 6th నుంచి ఇక్కడే చదువుతున్నావు. అప్పటి నుంచి కూడా ఇదే సమస్య. అవును సార్. మీకేమో కష్టపడి చదవాలని ఉంది, చెప్పేవాళ్ళు లేరు కదా. అవును సో అందుకే రోడ్ ఎక్కారు, ధర్నా చేశారు. అవును సార్. మరి ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? కలెక్టర్ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? ఏమైలేదు సార్. లెటర్ పంపించినా కూడా రెస్పాండ్ అవ్వడం లేదు సార్. ఓకే, సో మీరు మళ్ళీ టీచర్స్ కావాలని గట్టిగా కోరుకుంటున్నారు అంతే. నా పేరు టీ మణికుమార్ సార్, నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఓకే, మా స్కూలు స్టూడెంట్స్ సంఖ్య స్ట్రెంత్ 274 మెంబర్స్ ఉన్నారు సార్. టీచర్స్ 4 మెంబర్స్ ఉన్నారు సార్. ఇంకా సోషల్, మ్యాథ్స్, బయాలజీకి టీచర్స్ లేరు సార్. ప్రతి ఇయర్ ఇలాగే జరుగుతుంది సార్. ఎంఈఓ సార్కి, డిఓ సార్కి, కలెక్టర్ సార్ గారికి కూడా మేము లెటర్ పంపించినాం సార్, వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు సార్. అందుకే మేము నిన్న ధర్నా చేసినాం సార్. ధర్నా చేసినాం. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఇబ్బంది కదా, మరి ఎట్లా చదువుకోగలిగారు మీరు అసలు? ఎట్లా అంటే ఉన్న టీచర్ వాళ్ళతోని కొన్ని చేపించుకున్నాం సార్. మిగతా మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసినాం. చాలా టెన్షన్ ఉంటుంది కదా ఎగ్జామ్? చాలా టెన్షన్ ఉంటుంది సార్, బాధ వేస్తుంది ఒక్కొక్కసారి. మా స్కూల్కే ఎందుకు ఇలా ప్రతి ఇయర్ ఇలా జరుగుతుంది అని. ఓకే, ప్రతి సంవత్సరం ఇట్లా ఉన్నా కూడా ఎవరు పట్టించుకుంటారు. ప్రతి ఇయర్ ఇలాగే జరుగుతుంది. మాకు పర్మనెంట్ టీచర్స్ అనేది పంపించాలని కలెక్టర్ సార్ని కోరుకుంటున్నాం సార్.